గత కొన్ని రోజులుగా వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల నేపథ్యంలో అటు ఆక్వా రంగం అంతా కూడా పూర్తిగా కుదేలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో లక్షలాది ఎకరాల్లో అటు చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు సాగు చేస్తున్న పరిస్థితి. అయితే గత కొన్ని రోజులుగా కూడా వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు కారణంగా పూర్తిగా అటు ఆక్వా రంగం అంతా కూడా కుదేలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అటు రొయ్యలు కావచ్చు, చేపలు కావచ్చు లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్న పరిస్థితి. అయితే గత కొన్ని రోజులుగా వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు కారణంగా పూర్తిగా చెరువులకు సంబంధించి ఆక్సిజన్ అందక అటు చేపలు, రొయ్యలు తేలిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుందని అటు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి జూన్ మొదటి వారంలోనే నైరుతి ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్ను తాకుతాయని చెప్పిన నేపథ్యంలో పూర్తిగా వర్షాలు పూర్తిగా విస్తారంగా కురుస్తాయని చెప్పినప్పుడు కూడా ఎక్కడా కూడా ఆ పరిస్థితి కనిపించలేదు. ఒక పక్క 2 రోజులు వర్షం ఉంటే మరొక 2 రోజులు పూర్తిగా వేసవకాలం తలపించే విధంగా కూడా ఎండలు ఉంటుంది. అటు వాతావరణంలో తేమ శాతంలో పూర్తిగా మార్పులు చోటు చేసుకోవడంతో ఆక్వా రంగానికి ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. లక్షల ఎకరాల్లో పండిస్తున్నటువంటి చేపలు, రొయ్యలు ఇప్పుడు పూర్తిగా రైతులకు సంబంధించి పూర్తిగా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు చేపల చెరువులకు సంబంధించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో లక్షల ఎకరాల్లో చేపల సాగు చేస్తున్నారు. అయితే ఆక్సిజన్ అందక ఒక్కసారిగా వాతావరణం చల్లబడటం, చిరుజల్లు కురవటం, మరోవైపు ఉన్నట్టుండి విపరీతంగా ఎండలు రావడంతో వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా చేపలు ఆక్సిజన్ అందక తేలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో లక్షల పెట్టుబడి అంటే ఎకరానికి సుమారు 2 లక్షల పెట్టుబడి పెడుతున్నాము. మరోవైపు ఆక్సిజన్ అందకపోతే ఏరియేటర్లు తిప్పుతున్నాము. అయినప్పటికీ కూడా చేపలు ఎక్కడ కూడా నిలబడుతున్న పరిస్థితి కనిపించలేదు, పూర్తిగా తేలిపోతున్నాయి. కోట్లాది రూపాయల నష్టం అవుతుందని చెప్పి అటు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రొయ్యలకు సంబంధించి కూడా పూర్తిగా విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పూర్తి కూడా రొయ్యలు కూడా సాగు కూడా ప్రశ్నార్థంగా మారిందని చెప్పాలి. ఇప్పటికే గతం ఒక నెల 2 నెలల నుంచి అటు అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరలు పతనం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ వాతావరణంలో వస్తున్న మార్పులు రొయ్యల రైతులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్నటువంటి రొయ్యల పంటలు చేతికి అందే సమయంలో ఇట్లా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటూ పూర్తిగా రొయ్య రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు కరెంటు కోతల నేపథ్యంలో అటు వాతావరణంలో వస్తున్న మార్పులు వస్తున్న నేపథ్యంలో ఎక్కువ శాతం ఏరియేటర్లు తిప్పాల్సి ఉంటుంది. అయితే ఏరియేటర్లు తిప్పడానికి విద్యుత్ కోతలు కూడా మరొక సమస్యగా మారింది రొయ్యల రైతులకు సంబంధించి. దీంతో జనరేటర్ల మీద ఆధారపడి బయట నుంచి డీజిల్ కొనుక్కొని తెచ్చి జనరేటర్ల మీద ఆధారపడి ఏరియేటర్లు తిప్పుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అంటే పెట్టుబడి పెట్టిన దానికంటే కూడా ఎక్కువ అమౌంట్ అయిపోతున్న నేపథ్యంలో పూర్తిగా చేతికి పెట్టుబడి కూడా రాదని చెప్పి రొయ్య రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 100 కౌంట్ ఉన్నటువంటి కేజీ రొయ్యలకు ప్రభుత్వం 240 రూపాయలుగా ధర నిర్ణయిస్తే కానీ దళారులు మధ్యలో ఉండి 220కే కొనుగోలు చేస్తున్న ధరలంతా కూడా కంపెనీలన్నీ కూడా సిండికేట్గా మారి ఒక నిర్ణీత రేటుకే రొయ్యలు కొనుగోలు చేయడంతో అటు పూర్తిగా పెట్టుబడి ఎక్కువైపోతుంది. మరోవైపు ధరలు కూడా పూర్తిగా పతనం అయిపోతున్న నేపథ్యంలో రొయ్య రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నామని చెప్తున్నారు. ఇందుకు క్రాప్ హాలిడే ప్రకటించారు. ఇప్పటికే చాలా వరకు కూడా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించి ఆక్వా సాగును నిలిపేసిన పరిస్థితి. మరోవైపు పట్టుబడికి సిద్ధంగా ఉన్నటువంటి రొయ్యలకు కావచ్చు, చేపలకు కావచ్చు ఇప్పుడు ఆక్సిజన్ సమస్యలుగా మారింది. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ఆక్సిజన్ సమస్యగా మారడంతో ఇప్పుడు ఇదంతా కూడా ఏరియేటర్లు తిప్పడంతో పూర్తిగా తలకు మించిన భారం అవుతుందని చెప్పి రొయ్య రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అటు అధికారులు కూడా రైతులకు సూచనలు చేస్తున్నారు. ఏదంటే ఆక్సిజన్ చెరువుల ఆక్సిజన్ లెవెల్ తగ్గుతున్న నేపథ్యంలో అటు హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటి మందులు కూడా వినియోగించాలని చెప్తున్నారు. అటు ఆక్సిజన్ ట్యాబ్లెట్లతో పాటు ఫీడ్ను కూడా పరిమితంగా వేస్తే గనక ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు. మరోవైపు వాటర్ను కూడా రీసైక్లింగ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు ముఖ్యంగా రొయ్యల చెరువులకు సంబంధించి పూర్తిగా తెల్లవారుజామున ఉదయం పూట ఖచ్చితంగా అటు ఏరియేటర్లు ఆన్ చేస్తే కనుక ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుందని
చెప్తున్నారు. ఏరియాటర్లు ఎప్పుడూ తిరుగుతూ ఉండే విధంగా కూడా చూడాలని చెప్తున్నారు. ఈ విధంగా చేస్తే రొయ్యలు కాస్త నిలబడే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. ఈ విధంగా చేయాలని చెప్పి రైతులకు కూడా అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి. మరోవైపు రైతులు అప్పటికే పెట్టుబడి పెట్టిన నేపథ్యంలో ఏరియాటర్ల కోసం 24 గంటలు ఏరియాటర్లు తిప్పాలంటే తమకు తలకు మించిన భారం అవుతుంది. మరోవైపు ధరల పతనం కూడా తమను వేధిస్తుందని చెప్పి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ధరల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటే కనుక ఖచ్చితంగా తమకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఆక్వా రైతులందరూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.